నమస్తే అండి. మీరు హిందువులా? అయితే నేను మీతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. హిందూ మతంలో గోవుకి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది. అందరి దేవతలు కూడా గోమాతలోనే ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ధార్మిక గ్రంథం ప్రకారం. అయితే మనం గమనించినట్లయితే గోవుల్ని విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. గత వారంలో 3-4 సార్లు అనుకుంటా ఈ గోవుల్ని అక్రమ మార్గాల ద్వారా, అక్రమ మార్గాలంటే పుష్ప సినిమాలో ఏదో పెట్రోల్ ట్యాంకర్ లాగా తయారు చేసిన దాంట్లో, పాల ట్యాంకర్ తయారు చేసిన దాంట్లో ఏ విధంగా అయితే ఎర్రచందనం తీసుకెళ్తారో అదే మాదిరి గోవుల్ని తరలించు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పైన అట్టపెట్లు వేసేసి వాటి లోపల గోవుల్ని కుక్కి తీసుకువెళ్ళడం. సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే అక్రమ మార్గం ఇది సక్రమమైనటువంటి మార్గం అయితే కాదు. సక్రమ మార్గం అయితే కనుక అందరికి కనిపించేటట్టు తీసుకెళ్తారు. ఇప్పుడు గొర్రెల్ని తీసుకెళ్తున్నట్టు, మేకల్ని తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తారు. అంత దొంగతనంగా తీసుకెళ్తారు కదా. సో ఇలా గోవుల్ని తీసుకెళ్తూ ఉన్నారు. హిందువులు పవిత్రంగా పూజించేటటువంటి గోవుని ఆ విధంగా అక్రమ మార్గాల ద్వారా తీసుకెళ్తూ ఉంటే హిందూ మతానికి